అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మన నూర్ భాషా ముస్లిం దుదేకుల ఐక్యవేదిక అనే కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం, దానికి రాష్ట్రం నలుమూలల నుంచి అలాగే జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి మన నూర్ భాషా దుదేకుల కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇదొక ఆలోచనగా మొదలైనప్పటి నుంచి ఈరోజు ఒక కార్యాచరణగా ముందుకు వచ్చేంత వరకు దీనికి సహకరించిన పెద్దలకు కానీ ఇతర సంఘాల ప్రతినిధులకు కానీ ఇలా వచ్చిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ఒక కులంగా ఒకచోట కలిసాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కులానికి ఏదో చేయాలి, కులానికి ఉపయోగపడాలి, కులాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతోనే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఒక్క పిలుపుతోనే ముందుకు వచ్చారు. ఇదే మనస్తత్వంతోనే మనం ఏదైనా కూడా ముందుకు వెళ్ళగలమనే ఒక ఇది ముందుకు తీసుకొచ్చగలిగారు. గత దశాబ్ద కాలంగా చూసుకుంటే, అంటే ఎన్నో దశాబ్దాలుగా మనకు స్వాతంత్రం వచ్చిన నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ పెద్దలందరూ నాన్నగారి కంటే ముందు నుంచి కానీ, నాన్నగారి తర్వాత ఉన్నప్పుడు కానీ, ఆయనతో పాటు సమకాలికులుగా ఉన్నటువంటి వారు కానీ, తర్వాత ఇండివిజువల్గా వారి ఆలోచనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కదలికని తీసుకొచ్చినటువంటి వారందరూ కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ ఈరోజు ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఎంతో కొత్త మన కులం అంటూ ఉంది అనే ఒక పేరును అయితే తీసుకురాగలిగారు. అంతేగాని పూర్తి పురోగతి అయితే ఇప్పటిదాకా సాధించలేదు. వారు సాధించినటువంటి పురోగతిని ఈరోజు మనం కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన తోటి కుల సభ్యులందరితో కూడా మనకు కంపారిజన్ వస్తుంది. సో వాటితో పోలిస్తే మనం క్వాలిఫైయర్ స్టేజ్కి కూడా మనం ఇంకా వెళ్ళలేదనే చెప్పాలి. సో అలాంటి స్టేజ్లో మనం ఈరోజు అలాంటి స్థితిగతులతో ఈరోజు ఉన్నాం. దాన్ని ఇలా మనం ఆల్రెడీ మన ముందుగానే మన కులం అంటే ఒక చిన్న చూపుతోనో లేదంటే ఒక వెనుకబాటుతనంతోనో అనే పేరుతో వచ్చిన తర్వాత, ఇలా ఉన్న తర్వాత మళ్ళీ మనలోనే ఇన్ని గ్రూపులుగా అంటే అది సాధ్యమయ్యే పని కాదంటూనే పెద్దలందరూ అదే ఆలోచనతో ముందుకు వచ్చారు. దాన్ని ముందుకు నడిపించే విధంగా ఈరోజు అందరూ గైడ్ చేస్తూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దాన్ని అలా మనము వదిలేయకుండా ఈరోజు ఎన్నాళ్ళుగానో కార్యాచరణలో పెట్టాలనుకుంటున్న దాన్ని స్థితిగతుల్లోకి సాధ్యమయ్యే విధంగా తీసుకొచ్చినట్టు అందరికీ కూడా ఈరోజు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా ఈ అన్నిటికీ వెనుకబడడానికి గల రీజన్ రాజకీయాలు ఇవన్నీ ఎంతో కొంత పక్కన పెడితే ముఖ్యమైన రీజన్ మనం విద్య పట్ల ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే విద్యతోనే ఏదైనా సాధ్యమని ఎంతోమంది పెద్దలతో మనం వింటూ వచ్చాం. సో విద్యని మనం ముందు వరుసలో ఉంచి విద్యని డెవలప్ చేసుకుంటే చదువు నుంచి వచ్చిన మేమందరం కూడా అలాంటి దాంతోనే ఈరోజు నేను ఒక ఎంబీబీఎస్ చేసినట్టు కానీ, అలాగే మన కాస్ట్లో ఇంకా ఈరోజు కొత్తగా డాక్టర్లు పెరుగుతున్నారు, ఇంజనీర్లు పెరుగుతున్నారు, ఐఏఎస్లు పెరుగుతున్నారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తేనే ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో విద్యని మనం ప్రధానంగా పెట్టుకొని దాన్ని డెవలప్ చేయడానికి మనకు కావాల్సిన హక్కులు ఏంటి, దాన్ని ముందుకు పెట్టడానికి మనకు కావాల్సినటువంటి ఇక్కడ మనకు పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, దాన్ని ప్రధానంగా మనం ఉంచుకుంటూ ద సేమ్ టైం సామాజికంగా కూడా మనం ఎదగాలి. కాబట్టి ఆ రాజకీయం అనేది మనలోనూ అది పెంపొందించాలి. కాబట్టి మన సమాజాన్ని పెంపొందించడానికి రాజకీయం ఎంత ముఖ్యమో విద్య అంతే ముఖ్యం. కాబట్టి దాన్ని ముందు వరుసలో ఉంచుతూ పెద్దలందరి గైడెన్స్తో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ముందుంటామని సభకు తెలియజేస్తున్నాను. అలాగే విద్యతో పాటు ఒక సమాజం కానీ, ఒక గుంపు కానీ, ఒక కమ్యూనిటీ కానీ ముందు ఉండాలంటే అందరి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. కాబట్టి వాళ్ళందరి వైద్య సహాయాలకు కూడా, ఎందుకంటే మన క్యాస్ట్లో చాలామంది వరకు పేదలే ఉన్నారు, వాళ్ళందరి వైద్య సదుపాయాలకు కూడా మనం ముందుండి దాన్ని కూడా ఒక కార్యాచరణగా తీసుకెళ్తూ, ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నది కూడా మ్యాటరే. అంటే సామాజికము, రాజకీయం, విద్య కంటే అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యము. సో అవే మ్యాటర్ కాదు, వైద్యం కూడా మ్యాటరే. కాబట్టి దాన్ని కూడా పెంపొందించే విధంగా మనం ప్రతి అడుగులు వేయాలి. అండ్ నెక్స్ట్ మన సమాజంలో ప్రూవ్ చేసుకోవాల్సింది ఉద్యోగ అవకాశాలు. మనిషికి బతుకు తెరుగు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు, అలాగే దాంట్లో మనకు ఎట్లా మనం ముందుకు పడతామనే విధంగా అయితే దానికి కావాల్సింది రిజర్వేషన్లు. సో ఉద్యోగ అవకాశాల్లో మనం ముందుకు పడాలంటే దానికి తగ్గ రిజర్వేషన్లు మనకు ఏర్పడితే మనకు కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, లేదా ఇంకా మనకు ఉన్న అవకాశాల్లో కానీ మనం ముందుకు పడే అవకాశం ఉంటుంది. దాని పెద్దలందరూ ఇప్పటిదాకా అన్ని విషయాలు అన్ని రకాలుగా చర్చించారు. వాటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకుంటూ ఖచ్చితంగా వాటిని మనం కార్యాచరణలో ఉంటూ జరిగే విధంగా చూడాలి. అండ్ మనందరికీ తెలుసు ఐకమత్యమే మహాబలం అనేది. సో అది మనలో ఉన్న సమన్వయ లోపం కావచ్చు, లేదంటే రాజకీయంగా మనలో ఉన్న భిన్నాభిప్రాయాలు కావచ్చు,
లేదంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వేరే వేరే మనకున్న అనుబంధాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా దాన్ని మనం విభిన్న దారులు అంటే ఒకరు ఐడియాలజీ కావచ్చు, అంటే ఒకరు ముందుకు వెళ్ళాల్సిన ఒక రూట్ కావచ్చు, వీటన్నిటి వల్ల వారు విభిన్న రూట్లో ఈరోజు కొన్ని చీలికలు ఏర్పడడం వాస్తవమే. కానీ అలాగే ఉంటే ఇంకా మనం క్షీణించిపోతున్నాం తప్ప దాని ఎదుగుదల లేదు దాని నుంచి అనే మనం అందరం కూడా దాన్ని ఒక స్ట్రీమ్లైన్గా ఒక ఐడియాని ఒక ఆచరణలో గుర్తించి దాన్ని తీసుకురావడం ఎంత ముఖ్యం. దానికి నిదర్శనమే ఈరోజు మీటింగ్ అని నేను ఎంతో గట్టిగా నమ్ముతున్నాను. దాన్ని మీరందరూ కూడా నమ్ముతున్నారని నేను ఈరోజు ఆశిస్తున్నాను. ఈరోజు మనం వీటన్నిటినీ అధిగమిస్తూ ఈ చీలికల్ని ఈ గ్రూపుల్ని వీటన్నిటినీ అధిగమిస్తూ మనం ముందుకెళ్ళిన రోజే మన కుల అభివృద్ధి జరుగుతుందని ఈరోజు యువత అందరి తరఫున కూడా నేను దాన్ని ఈరోజు స్పష్టం చేయడానికి నేను ఎక్కడ సంకోచించట్లేదు. ఖచ్చితంగా దాన్ని మనం ఈ ఐక్యత అనేది ముందుకు తీసుకొస్తూనే మనకు ఏదైనా కూడా మనము కులాభివృద్ధి జరుగుతుంది. వాటన్నిటినీ చేయగల శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని ఈరోజు మీటింగ్ రుజువు చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నిటితో ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నాను. మనం రాజకీయంగా మనకు ఏదైనా కానీ ఈరోజు సమాజంలో మనం ముందుకు పడుతున్నామంటే మన ఒక ముస్లింల్లో అంతర్భాగం కావాలనే ఒక పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈరోజు సమాజంలో మసీదుల్లో మాస్కుల్లో అన్ని చోట్ల దర్గాల్లో కానీ అన్ని చోట్ల ఈరోజు ఇమాములుగా మౌజాన్లుగా పేష్మాములుగా ముస్లిం సోదరుల కంటే కూడా మన వాళ్ళే ఎక్కువగా ఈరోజు ముందు ఉంటున్నారు. సో దాన్ని మనం ఇంకో అభినందించే విషయం. ముతవల్లీలుగా ఎన్నో చోట్ల ఈరోజు మనం దీన్ని ఇంకా స్ట్రాంగ్గా పాటిస్తూ ఆ దీన్ని అలవరుచుకొని మనం దాన్ని ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మనం మనవలని మోటివేట్ చేయాలని కూడా మనం దీని మార్గంలో పయనించే విధంగా కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం దానికి కూడా ఒక కార్యాచరణలో భాగంగా మనము పెట్టుకోవాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే అన్ని దీంతో పాటు విద్య ఉద్యోగం అన్నీ మాట్లాడాం. ఇవన్నిటితో పాటు ఇంకా ముఖ్యమైనది మన మ్యారేజ్ కాన్స్టిట్యూషన్. మన ఎంత లేదన్నా సమాజంలో ముస్లింల పెళ్ళన్నా మనం దుదేకుల పెళ్ళన్నా కూడా ఒక చిన్న చూపు అనేది ఉంది. వెంటనే తలాక్ ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి అన్నింటిలో కూడా మనం ఒక కార్యాచరణ విధంగా తీసుకొస్తూ దాన్ని కూడా మనము ముందుకెళ్లే విధంగా చేయాలి. అలాగే మనము ఇప్పుడు కార్యాచరణ కమిటీ ఏదైతే అనుకుంటున్నామో అందులో రాజకీయాలకు తావు లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా మేధావులు ఇంటలెక్చువల్స్ అలాగే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి ముందుకు వచ్చి ఆ కమిటీలో మనము ఏర్పరచుకొని దాంతో మనం ఎంతో ముందుకు నడిచే విధంగా, ఎందుకంటే రాజకీయ రంగు ఎక్కడా లేకుండా దాన్ని ముందుకెళ్లే విధంగా మనం దాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే పెద్దలందరూ కూడా చెప్పారు రాజకీయ ఉన్న వాళ్ళే అధ్యక్షులుగా ఉంటూ కన్వీనర్లుగా ఉంటూ అది ఒక రాజకీయ రంగం అనేది వస్తుంది అనేది. కాబట్టి ఇది లేకుండా న్యూట్రల్ పీపుల్తో న్యూట్రల్ మనుషులతో మనం ఒక కమిటీని ఏర్పరచుకొని వాళ్ళు ఒకవేళ టీడీపీ వాళ్ళు పదవుల కోసమో లేదంటే రాజకీయ అభివృద్ధి కోసమో వెళ్ళినప్పుడు ఆ న్యూట్రల్ వ్యక్తులే మొత్తం ఐక్యవేదిక తరపున దూదేకుల కులం తరపున, ఇక్కడ సంఘం కాదు, దూదేకుల అనేది ఒక కులం, ఆ కులం తరపున సంఘం తర్వాత కులం తర్వాత సంఘం. కాబట్టి కులానికి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత ఈ నంబర్లు సంఘాలు అనేది ఇప్పుడు ఈ అన్నిటికీ మనం డిఫరెన్స్ పెట్టుకోకుండా సో ఆ కులానికి తరపున ఉన్న న్యూట్రల్ వ్యక్తులు మనకు రాజకీయంగా మనం తెలుగుదేశం దగ్గర పోయి పదవులు అడగచ్చు, వైసీపీ దగ్గర వెళ్ళి పదవులు అడగచ్చు, జనసేన దగ్గర పదవులు అడగచ్చు, ఎక్కడికి వెళ్ళినా న్యూట్రల్గా రాష్ట్రం అంతా కులానికి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మావి అని తరపు మేమందరూ తీర్మానించుకున్నాము అనే విధంగా ఒక న్యూట్రల్ కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళి మేమంతా గ్రూపులుగా లేము. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా జరిగాయండి, చాలామందికి తెలుసు. ఎందుకు మనకు ఇంకా అసెంబ్లీ విషయాల్లో కానీ ఇంకో విషయంలో రాలేదు అంటే ఈ గ్రూపులు కూడా ఉన్నాయనే ఒక రీజన్తోనే చాలా చోట్ల అది జరిగిందనేది చాలామందికి ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసు. సో దాటిని నిర్మూలించే విధంగా మనం ఈరోజు ఆ కార్యాచరణ కమిటీ ద్వారా పెద్దలందరూ నిర్వహించారు. ఆ పెద్దలందరూ నిర్ణయించిన దానికి మనం ఒక యువతగా ముందుంటూ దాన్ని గైడెన్స్ చేసే విధంగా మనం దాన్ని కార్యాచరణలో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రక్షాళన చేస్తూ మనం ముందుకు వచ్చి కార్యాచరణ కమిటీ నడపాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాజకీయ డెవలప్మెంట్కి మనం ఒక కులంగా కలుస్తూ ఈరోజు రాజకీయాలకు తావు లేకుండా ముందు రాజకీయం పక్కన పెడితే మనం ఒక కులంగా కలవడానికి ఇది ఈ రోజుది కాదు. మిగతా కులాలు చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ మేము చదివిన పుస్తకాల్లోనో లేకపోతే జరిగిన హిస్టరీలో మేము చూడంగా 1910లోనే బాపయ్య చౌదరి అనే వ్యక్తి ఎంతో ఈరోజు సమాజంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఎంతో పురోగతి చెందినటువంటి ఒక కమ్మ సామాజిక వర్గం గురించి చూస్తే 1910లో బాపయ్య చౌదరి అనే వ్యక్తి ఇలాంటి ఒక ఐక్యవేదికని నిర్వహించుకొని ఆ రోజు ద్వారా మొదలుపెట్టి ఆ రోజు ఎన్టీ రామారావు గారు తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తూ అలా వాళ్ళకు పురోగతి సాధించుకుంటూ ఈరోజు అందరికంటే అగ్రామిగా ఉంటున్నారు. సో అలా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అనేది 1910లోనే ప్రూవ్ అయినప్పుడు ఈరోజు ఇంత టెక్నాలజీ ఇంత ముందుకుండి ప్రపంచం ఇంత ఫాస్ట్గా నడుస్తున్నప్పుడు కూడా ఇంకా చిలికలతో మనం ముందుకెళ్లే విధంగా మనం దాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాం ఇజ్రాయెల్లో ఉండే యూదులు ఎంతమంది, ఇజ్రాయెల్లో ఉండే యూదులే చాలా తక్కువ.
అంత తక్కువ ఉన్నటువంటి ఇజ్రాయెల్లో అంత తక్కువ మంది ఉన్నటువంటి యూదులే ఈరోజు ప్రపంచంలో అందరికంటే మోస్ట్ ఫార్వర్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. అట్లాంటిది మన రాష్ట్రంలో 20 లక్షల మంది దూదేకులు మనం ఉండగా మనం టెక్నాలజీని యూత్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఎందుకని ముందుకు పురోగతి సాధించలేం. సో పాపులేషన్ అనేదాన్ని ఒకవేళ రాజకీయంగా మనం సమాజపరంగా ముందుకెళ్ళడానికి అది మనం కులగణన చేసి మన రాజకీయం మనకు ఒక ఇప్పుడు ఎందుకంటే ఒక కుటుంబానికే 2-3 సీట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనము అట్లా కుటుంబానికి 2-3 సీట్లు రాగా ఒక జాతి మొత్తానికి 1-2 సీట్లు తెచ్చుకోవడంలో మనకు ఇక్కడ సందర్భం ఏముంది? సో మనం అది ముందు ఖచ్చితంగా మనం దాన్ని సాధించుకోగలగాలి. దానికి తగ్గట్టు మనం అందరూ కార్యాచరణ 10 అడుగు వేస్తూ ఈ అన్ని రీజన్స్తో అన్ని కోణాల్లోనూ మన కులము మన సంఘం డెవలప్ అవుతూ దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానికి ఈరోజు ఈ అజెండాలో ప్రతి ఒక్కటి మన పెద్దలందరూ డిస్కస్ చేసి దాన్ని ఇవన్నీ కవర్ అయ్యే విధంగానే అజెండాను రూపొందించడం జరిగింది. దాన్ని కార్యాచరణ జరగడానికే ఇప్పుడు నెక్స్ట్ అందరూ కూడా ఈ భోజనం తర్వాత కూర్చోవాలనుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యాచరణ ఎట్టి పరిస్థితుల్లో జరిగి ఈ రోజు నుంచి మన యువత ఇప్పుడు మీ అందరికీ సభాముఖంగా ఇంకొకటి తెలియజేస్తుంది ఏమంటే, యువతగా ఒక యువకునిగా ఈ మొత్తం కార్యాచరణ జరగడానికి పూర్తి సమయం కేటాయించడానికి నేను సిద్ధం. పూర్తి సమయం పూర్తి ఖర్చుతో మొత్తం ఈ కార్యాచరణ జరగడానికి దీన్ని ఆడిట్ ఇందాక పెద్దలు కూడా అన్నట్టు దీన్ని ఆడిట్ కంటిన్యూగా జరగట్లేదు. మనం ఏం చేస్తున్నాం, మనం మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, దాని ఆడిట్ సరిగ్గా జరగట్లేదు, మళ్ళీ రివ్యూ జరగట్లేదు అనే ఒక విమర్శ ఏదైతే ఉందో అది 100% వాస్తవం. దాన్ని పూర్తి రివ్యూ చేస్తూ మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క అంశాన్ని మళ్ళీ అది జరుగుతుందా లేదా, అమలు పరుచుందా లేదా అని చూడడానికి మన పూర్తి సమయాన్ని వెచ్చించడానికి మొట్టమొదటిగా నేనే ఉంటాను. ఖచ్చితంగా దానికి మనం అందరూ కూడా యువత అందరినీ దానికి ముందు తీసుకొస్తాను. దానితో పాటు పెద్దలందరూ గైడెన్స్ దానికి పెద్దలందరి సహకారం గైడెన్స్ ఉంటుందని కూడా నేను దానికి కోరుకుంటూ, అలాగే మనకు ఈ శరీరం ఈ అవయవాలన్నీ ప్రాణం అనే ఒక కనిపించని ఒక దానిపైన ఆధారపడి ఉంటాయి. మనకి ఎంత శరీరం ఉన్నా ఎంత అందమైన అవయవాలు ఉన్నా ఎంత మనము పని చేస్తున్నాం, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా వీటన్నిటికీ కనిపించని ఆ ప్రాణం అనేది మూల కారణం. అలాగే మనం ఎంతమంది కులంలో ఉన్నా ఎంత ఉన్నా మన ప్రాణంతో సమానమైనటువంటి అస్తిత్వం మనకు ముఖ్యం. సో ఆ అస్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి మనం ఈరోజు దశాబ్దాలుగా వేచి చూసిందంతా కూడా మనం పక్కన పెడుతూ ఈ కొత్త కార్యాచరణని 100% సెంట్ టు సెంట్ జరగడానికి ముందుండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఐక్యతని ఈ ఐక్య వేదిక ద్వారా ఈరోజు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో దూరం నుంచి ఒక పిలుపు ద్వారా వచ్చినటువంటి పెద్దలకు నూర్ బాషా దూదేకుల కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యాచరణని అలాగే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు అడుగు ఉంటుందని ఈ సభకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.